కొత్తగా తీసుకొచ్చినటువంటి బీచ్ షాక్స్కి వెళ్ళేసి బీరు దాగి చల్లబరుచుకోవాలా శరీరాలని ఎండలు తగ్గించడం కాదండి. ఎండలు తగ్గించడం అంటే ఏం చేయాలి అంటే ఎండలు ఎలాగూ తగ్గించలేము, శరీరాన్ని చల్లబరుచుకోవడం ఒకటి ఉన్నది. సార్ ఎండలు తగ్గాలి అంటే మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటి? ముందే చెట్లకు పెంచి ఉండాలి, వాతావరణాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఉండాలి. ఓవర్ ద నైట్ ఈ రోజు ఎండలు తగ్గిపోమంటే ఎలా తగ్గిపోతాయి? ఈయన ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏం ఎక్స్పీరియన్స్ ఉన్న చీఫ్ మినిస్టర్ అని అనుకోవాలి. ఈ లెక్కన చూసుకుంటే ఆయనకు ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను కామన్ సెన్స్ తో చెప్తాను సార్. ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు చాలా లోకి వెళ్ళిపోతాయి. అడ్వాన్స్మెంట్ కాదు, క్వాంటమ్ టెక్నాలజీ, ఎవరో చెప్పిన మాటలను తీసుకొని ఏఐ టెక్నాలజీ, వాటిని నేను ఏదో తీసుకొస్తున్నానంటే ఆయన అన్నారు చూసారా, సైకిల్ ఎక్కేటప్పుడు ఫోటోల కోసం నేను సైకిల్ ఎక్కనని చెప్పేసి. ఇది కూడా అట్లే ఉంది. మీడియా ప్రచారాల కోసమో లేకపోతే టీవీ డిబేట్లలో రావడం కోసమో నలుగురు మాట్లాడుకోవడం కోసం మాత్రమే ఆయన చేసే పనులు ఉన్నాయి తప్పనిచ్చి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడం కోసం ఈ రోజు ఆయన తీసుకున్న స్టెప్స్ అనేది లేవు. ఇప్పుడు ఒకవేళ దీని ప్రొవోకింగ్ అంటారు సార్, ఈయన తీసుకున్న పాలసీ వల్ల మందు ఎక్కువ తాగి అక్కడ ఆడవాళ్ళ మీద అరాచకాలు అత్యాచారాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారిని కేసు పెట్టి లోపల అద్భుతమైన శాంతి భద్రతల్లో మనం 36వ ప్లేస్ లో ఉన్నాం కదా పోలీసింగ్ లో. మొత్తం దేశంలోనే మన రాష్ట్రం 36వ స్థానంలో పాతాళంలో ఉంది. ఇప్పుడు నాది ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇంత గొప్ప రాష్ట్రంలో పోలీసింగ్ లో ఇంత గొప్ప ప్లేస్ లో ఉన్నప్పుడు మీరు శాంతి భద్రతల గురించి భయపడతారేంటి సార్? నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు ఒకటండి ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కేసులో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు చెప్పారు చేశారని చెప్పి స్టేట్మెంట్ తీసుకొని లోపలేస్తారు కదా. అవును, ఎందుకు? వాళ్ళ యొక్క పాత్ర కూడా ఈ కేసులో ఉంది అని చెప్పేసి, అవునా? ఇప్పుడు ఈయన తీసుకున్న పాలసీ వల్ల అక్కడ మందు తాగి లేకపోతే ఇంకోటి అరాచకాలు ఎక్కువ అయిపోయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే వాళ్ళు జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీ అని చెప్పేసి రేపు ఏదైనా కేసులు అయితే ఈయన కూడా లోపలేయచ్చా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన తీసుకునే పాలసీల వల్ల సొసైటీలో పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఉండాలి, లా అండ్ ఆర్డర్ లో ఉండాలి. అలా లేకుండా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ రావడం కోసమో లేకపోతే పీస్ అండ్ ట్రింక్వాలిటీ డిస్టర్బెన్స్ అయ్యడం కోసమో జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? రేపు ఎవరో తెలియని ఒక అమాయకురాలు బలవుతుంది, వాళ్ళ యొక్క తల్లి కడుపు కోతని వాళ్ళ యొక్క కుటుంబ ఘోషని ఈయన తెచ్చిగలుగుతాడా? లేకపోతే ఈయన స్టేట్ ఏదైతే రెవెన్యూ కోసమో లేకపోతే ఈయనకు సంబంధించిన లిక్కర్ మాఫియా గురించి వాళ్ళ కోసం చేస్తున్న ఈ బిజినెస్ కోసమో వాళ్ళ ప్రాణాలను తీసుకురాగలుగుతారా? అంటే విజనరీ ఇన్ ద సెన్స్ ప్రికాషనరీగా మీరు ఆలోచించాలి. ఆ ప్రికాషనరీగా మీరు ఆలోచించలేకపోతున్నారు అంటే దిస్ గవర్నమెంట్ ఈస్ ఫెయిల్డ్. మీరు ఆల్టర్నేట్ సోర్సెస్ మీద అంటే ఆల్కహాల్ మీదనో లేకపోతే మీరు ఈ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే ఏవైతే కొన్ని మనం బ్యాన్ చేయాలో మ్యాండేటరీగా దాని మీద మీరు రెవెన్యూ జనరేషన్ చేసుకోవడం కోసం స్టేట్ ఫోకస్ పెడుతుంది అంటే ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం. ఆరోగ్యం పాడైతే ఎవరైనా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసుకుందామని వెళితే ఆరోగ్యశ్రీ కూడా లేదు ఈరోజు. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను సార్. ఆరోగ్యశ్రీ కూడా లేదు. ఆరోగ్యం పాడైతే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కూడా లేదు. జాగ్రత్త పడాలి. అంటే నేను ప్రజలందరినీ విన్నపించుకునేది ఒకటే, అప్పీల్ చేసేది ఒకటే, దయచేసి ఇలాంటి పాలసీలు ఎవరైనా ఇలాంటి చీఫ్ మినిస్టర్లు కానీ మినిస్టర్లు కానీ తీసుకొస్తే ఇమీడియట్లీ మీరు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని స్టార్ట్ చేయండి. గవర్నర్ కి లెటర్లు రాయండి, పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే విజన్ అని చెప్పుకుంటే ఇలాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ని మనం తీసుకొచ్చి మాకు ఏదైనా మంచి చేయండి అంటే ఇలాంటి చెత్త పాలసీలన్నీ తీసుకొచ్చి ప్రజల మానాలు ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి పోయి మనం కాపాడుకున్న పరిస్థితికి దిగజారిపోతున్నాము అంటే ఇంకా రేపు మనం ఏం సంపాదించుకుంటాం, ఏం చదువుకుంటాం, రాష్ట్రం ఏం డెవలప్మెంట్ అవుతుంది? మన మానవ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే మన టైం మొత్తం అయిపోతుంది. ఇంకా నేనెప్పుడు డెవలప్ అవుతాను, నేనెప్పుడు గ్రోత్ అవుతాను, నేనెప్పుడు బిజినెస్ లో పెడతాను, నేనెప్పుడు విజనరీ అవుతాను, నేనెప్పుడు ఇంకా లక్షల కోట్ల రూపాయలకి తీసుకెళ్తే అప్పుడు స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. నా ఆలోచన నా బతుకు భవిష్యత్తు అన్నారు. చాలా మంచి ఆలోచన, చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. చెప్పిన విధానం కూడా చాలా గొప్పగా అనిపించింది. నిజానికి ప్రజల్లో ఆ చైతన్యం రావాలనేది. ఒకవేళ మనం ఒకవేళ ఒక ఓటింగ్ పెట్టాం, విశాఖలో పోర్టు కావాలా, ఏదో మచిలీపట్నం పోర్టు గురించో లేకపోతే ఇంకో పోర్టు గురించో, ఈ రాష్ట్రంలో పోర్టులు కావాలా, విశాఖపట్నం బీచ్ లో మందు కావాలా అని అంటే ఓట్లు దేనికి పడతాయి సార్? అంటే సార్ ప్రజలు ఇలాంటి క్యాంపెయినింగ్ ఏదైనా పెట్టి మనం పోస్ట్ కార్డు ఉద్యమం కానీ చేసి ఒకవేళ అవును సార్, చాలా అద్భుతమైన మాట చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ప్రజలు ఎక్కువగా పోస్ట్ కార్డులు కానీ పంపించి మాకు విశాఖపట్నంలో డెవలప్మెంట్ కావాల్సినవి, ఫెసిలిటీస్ కావాల్సినవి, ఉద్యోగానికి కావాల్సినవి, వ్యాపారానికి కావాల్సినవి, వెల్ఫేర్ కి కావాల్సినవి కావాలని పెట్టారనుకోండి, అదే చేయాలి గవర్నమెంట్. దట్ ఈస్ అ మ్యాండేట్ కదా.
మైట్ ఈస్ రైట్ కాదండి, మెజారిటీ ఇస్ రైట్. ఓట్లు వేసిన Yes. తర్వాత కూడా పాలసీలు డిజైన్ ఒక నిమిషం అండి, పాలసీలు డిజైన్ చేసేటప్పుడు చాలా మందికి తెలియదేమో, ఈ సోకాల్డ్ కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటున్నారు మా ఇష్టం మేము ఏమైనా చేస్తామంటున్నారు కదా. నో, మీరు పాలసీలు డిజైన్ చేసేటప్పుడు కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పార్లమెంట్ లో కూడా రాస్తారు వాట్ ఆర్ ద Correct. పబ్లిక్ ఒపీనియన్స్. Yes. కమిటీలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? కమిటీలు ఎందుకు వేస్తారు? పబ్లిక్ ఒపీనియన్ కలెక్ట్ చేయడం కోసమే. Correct. మ్యాండేటరీ, కంపల్సరీ. Right. మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాకనే పాలసీలు డిజైన్ చేయాలి. మీకు ఎమ్మెల్యేలు గెలిపించామని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు మినిస్టర్ ఇచ్చామని చెప్పేసి అని పాలసీలు డిజైన్ చేయడం కాదండి. పబ్లిక్ ఒపీనియన్ కూడా కన్సిడరేషన్ లోకి Right. తీసుకొని Yes. పాలసీ డాక్యుమెంట్ డిజైన్ చేయాలి. దాంట్లో సోషల్ వర్కర్ ని ఇన్వాల్వ్ చేయాలి, సోషల్ యాక్టివిస్ట్లని ఇన్వాల్వ్ చేయాలి. అదే విధంగా దానికి సంబంధించిన మేధావులని ఇన్వాల్వ్ చేయాలి. మేధావులు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ బిజినెస్ లకి సంబంధించిన వాళ్ళు కాదండి. సొసైటీలో కొన్ని తరాలు అంటే కొన్ని డెకెట్స్ నుంచి సొసైటీ గురించి పాటుపడే అసోసియేషన్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. Right. వాళ్ళు దీని మీద వాళ్ళని ఇన్వాల్వ్ Yes. చేయాలి.